అందుకని ఏ దళిత నాయకుడు, ఏ బహుజన నాయకుడు ఈ హిందూ మతం నేను అని చెప్పుకునే నేను అట్లా కాదు సార్. నేను బహుజన హిందువుని, నేను బహుజన ఉంది. అదే నేను అంటున్నా సార్, బ్రాహ్మణీయ వైదిక సవర్ణ వేదిక ఏదైతే ఉందో పురాతనంగా మొదలైంది, బ్రాహ్మణీయ బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క సంస్కరణ రూపమే హిందూ మతం అని అంబేద్కర్ చెప్పాడు తన ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో. ఆ హిందూ మతాన్ని యొక్క సంపూర్ణ సంస్కరణే బహుజన హిందూ, అది బహుజన హిందూ. అందుకని నేనేమంటున్నానంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ఇన్ని రకాలుగా చెప్పింది సార్ మత స్వేచ్ఛ కోసం, మత స్వేచ్ఛ గురించి చెప్పింది. ఆ స్ఫూర్తికి మొన్న ఇచ్చినటువంటి తీర్పు 100% ఎగెనిస్ట్, చాలా బాధాకరంగా ఉంది. ఇది మారాలి. నరేంద్ర మోడీ అన్నయ్య దగ్గరికి కృష్ణమాదిగ పోయి, లాస్ట్ పాయింట్ సార్, నరేంద్ర మోడీ దగ్గరికి అన్నయ్య పోవాలి, కృష్ణమాదిగ అన్నయ్య పోయి దళిత క్రైస్తవులకి పార్లమెంటులో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. హిందూ మతంలో మొత్తం వివక్షతలకు కారణమైనటువంటి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో నడుస్తున్న శ్రీరామ హిందూ రాజ్యంలో అణగారిన వర్గాలందరికీ అన్ని గౌరవ స్థానాల్ని ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు దగ్గర పోయి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో పూజారులని ఎస్సీ ఎస్టీ బీసీలను పెట్టించాలి. కృష్ణమాదిగ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అది అక్కడ చేయాలి. నరేంద్ర మోడీ గారితో ఇక్కడ ఈ విధంగా చేయాలి. ఈ విధంగా తాను లేవనెత్తిన హిందూ మతంలో లేవనెత్తిన వివక్షతలన్నింటికీ ఈరోజు బాధ్యుడు పరిష్కారకర్త, బాధ్యుడు నరేంద్ర మోడీ, పరిష్కారకర్త. ఎందుకు? ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందూ భావజాలం యొక్క వారసత్వం, వేలాది సంవత్సరాల వివక్షత వారసత్వానికి అధిశాసన రాజ్యాధికార ప్రతినిధి నరేంద్ర మోడీ. కాబట్టి ఆయనే దీనికి బాధ్యుడు, ఈ వివక్షతలకి అతనే పరిష్కారకర్త. కుల వ్యవస్థని రద్దు చేయడం కాదు రఘు గారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి అంటే, కుల వ్యవస్థ ఎప్పుడు రద్దయింది, కులం ఎప్పుడు నిర్మూలించబడుతుంది, కులం ఐడెంటిటీ ఉన్నా పర్వాలే, కులాలకి మధ్య ఉన్న వివక్షత బద్దలైపోవాలి. అప్పుడు కుల వ్యవస్థ ఎగ్జాక్ట్. గోల్డ్ స్మిత్ ఉన్నాడు, కాపులర్ ఉన్నాడు సార్ యూరోప్ లో. గోల్డ్ స్మిత్ గా ఉన్నాడు, కాపులర్ కావాలి. ఇద్దరి మధ్య ఏ సోషల్ సామాజిక అంతరాలు లేవు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, జీవన విధానం ఉంటుంది, కలిసి సోదర భావంగా బతుకుతారు. కానీ ఇక్కడ ఉన్న గోల్డ్ స్మిత్ కి కాపులర్కి ఏముంది తేడా? కాపులర్ వేరు, గోల్డ్ స్మిత్ వేరు, బట్టలు వేసే వీవర్ వేరు, వేరు. అయితే ఐడెంటిటీ ఉండొచ్చు, కానీ మధ్యలో ఉన్న అంతరాలు పోవాలంటే అంబేద్కర్ ఇచ్చిన పరిష్కార మార్గం ఏమిటి? అణగారిన వర్గాలు తమ సాంస్కృతిక స్వేచ్ఛ సమానత్వ సోదర భావాలతో బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై రాజ్యాధికారం సాధించి అధికారంలో మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అధికారం మనదైతే ఈ దేశంలో ఆటోమేటిక్గా కుల వివక్షత అంతరించిపోతుంది. కుల వ్యవస్థని రద్దు చేయరు. కుల వ్యవస్థని రద్దు చేయమన్నది రాజ్యాంగం కుల వ్యవస్థని రద్దు చేసింది సార్. భారత రాజ్యాంగము అన్నయ్యకి తెలవట్లే, కృష్ణమాదిగ అన్నయ్యకి. భారత రాజ్యాంగము సెక్యులర్ రాజ్యాంగం, ఇది సెక్యులర్ రాజ్యాంగం. ఇది కులానికి, మతానికి, జెండర్కి, వర్గ వివక్షత లేని, కుల వివక్షత లేని, మత వివక్షత లేని రద్దు కాబడింది ఆల్రెడీ ఇందులో. ఇది సెక్యులర్ రాజ్యాంగం, ఇది మానవుడి కేంద్రంగా ఉన్న రాజ్యాంగం. కుల వ్యవస్థ రద్దు కాబడింది భారత రాజ్యాంగం ద్వారా. కానీ అది పాలకుల హృదయాలలో ప్రైవేట్ అంశంగా ఉంది. బాగా పాయింట్ వినాలి సార్. పాలకుల అగ్రవర్ణాల ప్రైవేట్ అంశంగా ఉంది. ఈ స్వభావం ఎప్పుడు పోతుంది? బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారానికి వచ్చినప్పుడు అది ఎగిరిపోతుంది. అది చాలా వెరీ ఫండమెంటల్ పాయింట్. అంటే అంబేద్కర్ చెప్పినట్టుగా ఇప్పుడు రాజ్యాధికారం. ఇప్పుడు కృష్ణమాదిగ అన్న ఏం చేయాలి? తన చేతిలో ఉన్న మహాజన ఫ్రంట్ ఉన్నది కదా, రాజ్యాధికార పార్టీ. మహాజన ఫ్రంట్ అని ఒక పొలిటికల్ పార్టీ ఉంది కృష్ణమాదిగ అని. అది కోల్డ్ స్టోరేజ్లో ఉందా, డార్క్లో ఉందా, దాన్ని యాక్టివ్ చేయాలి అన్నయ్య యాక్టివ్ చేస్తే కృష్ణమాదిగ అన్నయ్య దాన్ని యాక్టివ్ చేయాలి. అతనికి ఉన్న రాజకీయ పార్టీని కనపడనీయట్లేదు అన్నయ్య. అది యాక్టివ్ చేస్తే తమ్ముడు 1,00,000 మంది కార్యకర్తలతో అన్నయ్యతోటి పొలిటికల్ అలయన్స్ అయిదామని ఇద్దరం కలిసి రాజ్యాధికారానికి వద్దాం. కృష్ణమాదిగ అన్నయ్య నేను. ఇది మంచి పద్ధతి కాదా సార్? ఇది మంచి కార్యక్రమం కాదా? చెప్పండి, తప్ప? ఇంకా బీసీ నాయకులు అసలు కృష్ణమాదిగ అన్నయ్య నేను ఒక్కటైతే రాష్ట్రం ఏమవుతుంది? మీకు తెలుసు కదా సార్ మా పరిస్థితి ఏంటో. అన్నయ్య నేను ఒకటైతే, ఒకప్పుడు ఒకటే కదా ఇద్దరు, ఇప్పుడు విడిపోయినట్టున్నారు. కానీ అదే కృష్ణమాదిగ అన్నయ్యతో ఆనాడు పనిచేసినటువంటి అనేక శక్తులు మరణించారు సార్ చాలా మంది. నేను ఒక్కటే ఇంకా బతికి ఉన్నా. అంటే 10 ఏళ్ళు ఆయన కన్నా చిన్న కాబట్టి, 50+ అన్నయ్య 60+. కాబట్టి అన్నయ్యతోటి ఆయనకున్న రాజకీయ పార్టీ
ఏదైతే ఆ మేనిఫెస్టోలో అంబేద్కర్ గురించి అనేక సమానత్వ భావనలతో అన్నయ్య పార్టీ రిజిస్టర్ చేసి ఆ పార్టీని ఇప్పుడు అన్నయ్య యాక్టివ్ చేయాలి. రేపటి ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీకి అగ్రకుల పార్టీలకి అభిముఖంగా ఆ పార్టీని అన్నయ్య తయారు చేసి నిర్మాణం చేస్తే అన్నయ్య పెట్టినటువంటి మహాజన ఫ్రంట్ ఏదైతే కృష్ణమాదిగ అనే పార్టీతో నేను కూడా కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేసి అన్నయ్యని ఈ రాష్ట్రంలో ప్రధాన నాయకత్వంలో ఉంచి అన్నయ్య తర్వాత తమ్ముడు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ తో అయిపోదని నేను అనుకుంటున్నా. మరి భవిష్యత్తులో ఏమైనా మీరు అంటున్న కార్యాచరణ ఆయన చేపట్టే అవకాశం ఉందేమో చూద్దాం. విల్ సీ. అదే సార్, ఇక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నేను వెటకారము లేకపోతే ఇంకో మాట కాదు సార్. ఇక్కడ ఫ్రాంక్లీ చెప్పేది ఏంటంటే కృష్ణమాదిగ అన్నయ్యతో అందరికీ గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది అని అంటే అన్నయ్య పూర్తిగా సంపూర్ణంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరికైనా ఉంటాయి, అవి సవరించుకొని అన్నయ్య కరెక్ట్గా ఫైట్ చేస్తే అందరం వచ్చేస్తాం అన్నయ్య దగ్గరికి. అందరం అన్నయ్య ముఖ్యమంత్రి అవుతాడు, ఏంటి నష్టం ఏంటి చెప్పండి. ఆయన ఇమీడియట్గా రాజకీయ పార్టీని ప్రారంభించాలి. ఆయన దగ్గర ఉన్న రాజకీయ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరిని ఆర్గనైజ్ చేయాలి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్ చేయాలి. అన్నయ్యతో అందరూ చాలామంది డిఫర్ అయినా కూడా అందరికీ అభిమానం ఉంది కృష్ణమాదిగ అన్నయ్య మీద. అందుకని నేనేమంటానంటే అన్నయ్య పార్టీని ఆర్గనైజ్ చేసి బీసీ ఎస్సీ ఎస్టీలని ముఖ్యంగా దళిత క్రైస్తవులను, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అందరిని అగ్రకులాల్లో ప్రజాస్వామ్య ఆలోచన